ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఓకేనా? సో నీకు తెలిసినంత వరకు ఎగ్జాంపుల్కి ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకో. ఓకేనా? ఇప్పుడు ఒక సైడ్ ఏమో నార్త్ పోల్ ఉంటుంది, ఇది తెలుసు అందరికీ. ఒక సైడ్ ఏమో సౌత్ పోల్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మ్యాగ్నెట్లో, ఏదైనా మ్యాగ్నెట్లో యూనిపోల్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎగ్జిస్ట్. ఓకేనా? ఆల్వేస్ both north and south poles will be exist. అంటే మీనింగ్ ఏమి? సో ఒక నార్త్ పోల్ సౌత్ పోల్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ నువ్వు ఈ రెండింటిని సపరేట్ చేద్దాం అనుకుని, ఒకవేళ మనం అతి తెలివితో ఆలోచించి సపరేట్ చేద్దాం అనుకుని ఇక్కడ కట్ చేసావు అనుకో, అదేమవుతుందో చెప్పు? ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ సపరేట్ కట్ చేసావు అనుకో, రెండుగా కట్ చేస్తే అదేమవుతుందంటే రెండు పార్ట్లుగా అయితే విడిపోతుంది. ఇదొక పార్ట్గా, ఇదొక పార్ట్గా విడిపోతుంది. కాకపోతే దీంట్లో ఒక నార్త్ పోలు, దీంట్లో సౌత్ పోలు, దీంట్లో నార్త్ పోలు, దీంట్లో సౌత్ పోల్ క్రియేట్ అయిపోతుంది. నువ్వు ఇట్లా ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసినా సో నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి ఎప్పటికీ సింగిల్ పోల్ అంటే నార్త్ పోల్ మ్యాగ్నెట్, సౌత్ పోల్ మ్యాగ్నెట్ అనేటివి ఎప్పుడు ఉండవు. ఎప్పటికీ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంటుంది. ఓకేనా? అది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఆల్వేస్ ట్రావెల్స్, లేకపోతే ఆల్వేస్ స్టార్ట్స్ ఎట్ నార్త్ పోల్ and ends at south pole externally. అంటే ఏమి? బయటకు మాత్రం ఏమవుతుంది? నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్కి రీచ్ అవుతుంది. ఇది నాకు తెలిసి బేసిక్గా అందరికీ ఐడియా ఉంటుంది. అవునా? కొన్ని ఏమో ఇలా వస్తాయి, కొన్ని ఏమో ఇలా వస్తాయి, కొన్ని ఇటు వస్తాయి, కొన్ని ఇలా వస్తాయి, కొన్ని ఇలా వస్తాయి.
సో ఇట్లా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ట్రావెల్ చేస్తుంటాయి. ఎక్కడ? ఎక్స్టర్నల్లీ. బట్ ఇంటర్నల్లీ ఇంటర్నల్ టు ద మ్యాగ్నెట్, లేకపోతే ఇన్సైడ్ ద మ్యాగ్నెట్, ఇన్సైడ్ మ్యాగ్నెట్ ఏమవుతుందంటే సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఇది నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయింది, అవునా? ఇలా సౌత్ పోల్ దగ్గరకు వచ్చింది. సౌత్ పోల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ కంటిన్యూషన్ ఇలా ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి? 4వ పాయింట్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్. ఫ్లక్స్ లైన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ క్లోజ్డ్ పాత్స్. ఎప్పుడు డిస్కంటిన్యూటీ అనేది ఉండదు మధ్యలో. నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయిందంటే తిరిగి సౌత్ పోల్ దగ్గర రావాల్సిందే, సౌత్ పోల్ దగ్గర ఉన్నది నార్త్ పోల్కి పోవాల్సింది. ఈ క్లోజ్డ్ పాత్ ఫామ్ చేస్తూనే ఉంటుంది, ఎప్పటికది క్లోజ్డ్ పాత్లోనే ఉంటుంది. ఓకేనా? సో 5వది, దే నెవర్ ఇంటర్సెక్ట్స్. ఈచ్ అదర్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ వెళ్తున్నాయి, ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్కి ఇలా వెళ్తున్నాయి, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఎక్స్టర్నల్లీ. అంతేగాని మ్యాగ్నెట్ ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసి ఇలా వచ్చి, ఇంకోటి ఇలా స్టార్ట్ చేసి ఇలా పోయి ఇలా వచ్చి, ఇటంతా జరగదు. సో ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వదు ఎప్పటికీ. సో ఇది ఎప్పటికీ జరగని పని. ఇంకొకటి, ఇప్పుడు ఒకవేళ ఇంకొక మ్యాగ్నెట్ తెచ్చి పెట్టారనుకోడ, నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఒక మ్యాగ్నెట్ తెచ్చారనుకో, దీని ఫ్లక్స్ లైన్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి కదా. సో దీని ఎఫెక్ట్తో ఏమవుతుందంటే, ఈ ఫ్లక్స్ లైన్ ఎలా వచ్చిందా, ఈ ఫ్లక్స్ లైన్ ఎలా వచ్చిందా, ఈ రెండు నల్లిఫై అయిపోతాయి. ఓకే? సో లేకపోతే ఈ ఫ్లక్స్ లైన్ ఏం చేస్తుందంటే, దీనివల్ల ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఫ్లక్స్ లైన్ వల్ల దీని డైరెక్షన్ని డైవర్ట్ చేసుకొని ఈ పాత్రలో ఫామ్ అవుతాయి. ఇక్కడున్న ఫ్లక్స్ లైన్ కూడా దీంతో పోయి క్రాస్ అవ్వకుండా డైవర్ట్ చేసి ఇలా వస్తుంది. ఒకవేళ మధ్యలో ఇంకో ఫ్లక్స్లో ఏమైనా వస్తామనంటే అది కూడా డైవర్ట్ చేసుకొని ఇలా వెళ్తుంది. అంతేగాని ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ చేసుకో. ఒకవేళ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉందనుకో, నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఒక మ్యాగ్నెట్ తెచ్చి పెడితే, సో ఇప్పుడు దీని ద్వారా వచ్చే ఫ్లక్స్ లైన్లు ఆల్రెడీ ఇక్కడ ఉంటాయా. సో దీనివల్ల ఈ రెండింటి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏం చేస్తుందంటే, ఇది ఆల్రెడీ ఉన్న ఫ్లక్స్, ఈ ఫ్లక్స్ ఇలా డైవర్ట్ అయిపోతుంది. ఓకేనా?
సో ఇంకోటి 6th ప్రాపర్టీ ఏంటంటే దే ఆల్వేస్ యాక్ట్స్ లైక్ ఏ స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్స్. ఎందుకు అది డిస్కస్ చేస్తున్నాం? అది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దానివల్లే మన మిషన్స్ అన్నీ పనిచేస్తున్నాయి. గెస్ చేయగలవు ఎందుకు? అంటే వేరే మ్యాగ్నెట్ పెట్టినప్పుడు అది వేరే పాత్ చూసుకొని వెళ్ళిపోతుంది. వేరే పాత్ చూసేసుకుని పోలే. ఓకేనా? సో దీని మధ్యలో నేను ఇంకొక మ్యాగ్నెట్ తెచ్చిపెట్టా. మ్యాగ్నెట్ తెచ్చిపెడితే నార్త్ పోల్ సౌత్ పోల్ అనే మ్యాగ్నెట్ పెడితే ఇదేమైంది? సో ఇలా డైవర్ట్ అయింది. ఓకేనా? సో దీని ఎఫెక్ట్ ఏమైంది ఫైనల్గా? దీని ఎఫెక్ట్ ఈ ఫీల్డ్ లైన్ వచ్చి ఇలా డైవర్ట్ అయింది. ఓకేనా? ఈ డైవర్ట్ అయిన ఫీల్డ్ లైన్ గమ్మున ఉండదు. అది ఎలా యాక్ట్ అవుతుంది? స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్ని ఇలా బలవంతంగా ఇట్లా లాగి పెడితే ఏమవుతుందో అలా ఉంటుంది. అలా లాగి పెట్టినప్పుడు ఏం చేస్తుంది? అది మళ్ళీ ఇది మళ్ళీ స్ట్రైట్గా రావడానికి ట్రై చేస్తుంది. సో మీన్స్ స్ట్రైట్గా రావాలంటే ఏం చేయాలి? ఇది పక్కకు పోవాలి. ఇది పక్కకు పోతేనే ఇది స్ట్రైట్గా రాగలుగుతుంది. అంతేగాని ఇంటర్సెక్ట్ చేసి రాలేదు కదా. సో దానికోసం ఏం చేస్తుందంటే ఈ మొత్తం సెటప్ని ఈ ఫ్లక్స్ లైన్ ఇలా నెట్టడానికి ట్రై చేస్తుంది. ఇది ఇటు రావడానికి ట్రై చేస్తుంది. ఈ మ్యాగ్నెట్ని ఇలా నెట్టడానికి ట్రై చేస్తుంది. ఇట్లాంటివి ఒక 10-15 ఫ్లక్స్ లైన్లు కలిసి దీన్ని ఇలా నెట్టడానికి ట్రై చేస్తే ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే ఈ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఇది పక్కకు జరుగుతుంది. సో అలా జరుగుతున్నది మూమెంట్ని ఏమంటున్నాం మనం? మెకానికల్ మూమెంట్ అంటున్నాం. సో ఎలక్ట్రికల్లో ఇట్లాంటి కండక్టర్ పెట్టి కండక్టర్లో కరెంట్ పంపించామనుకో, ఈ కండక్టర్లో కరెంట్ పంపించినప్పుడు సరౌండింగ్ అంతా ఫ్లక్స్ లైన్లు ప్రొడ్యూస్ అవుతాయి. అవునా? సో దీనికోసం ఏం చేస్తుంది? ఈ ఒరిజినల్ ఫ్లక్స్ అనేది ఇట్లా డైవర్ట్ అయ్యి ట్రావెల్ చేస్తుంది. సో డైవర్ట్ అయ్యి ట్రావెల్ చేసేటప్పుడు దానికి ఉన్న ఎలాస్టిక్ ప్రాపర్టీ వల్ల ఇది స్ట్రైట్ లైన్ రావడానికి ట్రై చేస్తుంది. సో అప్పుడు ఈ కండక్టర్ని కిందకి నెట్టుతుంది. సో ఇట్లాంటివి ఒక 100 కండక్టర్ల మధ్యలో పెట్టి 100 కండక్టర్ల మీద ఫోర్స్ క్రియేట్ అయ్యేలా అప్లై చేసామనుకో అవన్నీ కలిసి రోటర్ని రొటేట్ చేస్తాయి. సో అదే మన మిషన్స్లో పనికొస్తుంది. ఓకేనా? ఇంకోటి దీనికి ఒక మెజర్మెంట్ కావాలి కదా మనకు. ఎంత ఎక్కువ మ్యాగ్నెట్ ఉంది, ఎంత తక్కువ మ్యాగ్నెట్ ఉంది అని చెప్పడానికి. అవునా? ఎంత ఉంది? ఇప్పుడు మ్యాగ్నెట్ పెడితే అది అట్రాక్ట్ చేస్తుంది తెలుసు. ఎంత ఎక్కువ ఉంది దాని మీద డిపెండ్ అవుతుంది కదా ఫోర్స్. సో దానికోసం ఏం చేస్తారంటే ఒక స్క్వేర్ మీటర్లో అంటే 1 మీటర్ స్క్వేర్లో ఏరియాలో ఎన్ని ఫ్లక్స్ లైన్స్ పోతున్నాయి అనేది చూసుకుంటారు. ఎక్కువ ఫ్లక్స్ లైన్స్ పోయాయనుకో 1 మీటర్ స్క్వేర్లో అది స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్, అంటే దాని స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక ఫ్లక్స్ లైను ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఇట్లా ఒక 100 వస్తున్నాయని కాడ నుంచి బయటికి, దానికి ఒక స్ట్రెంగ్త్ ఉన్నట్టు. సో ఇప్పుడు అదే ఇంకొక మ్యాగ్నెట్ పెట్టేసి ఇదే ఏరియాలో ఇంతే ఏరియా తీసుకొని చూస్తే ఇంకొక దాంట్లో నాకు 4 లైన్లు బయట వస్తున్నాయి, లేదంటే ఒక 10 లైన్లు బయట వస్తున్నాయి అనుకో.
ఇంతకుముందు ఇక్కడేమో 100 వచ్చాయి, ఇక్కడేమో 10 వచ్చాయి. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది స్ట్రాంగ్గా లేదు అని మీనింగ్. అర్థమవుతుందా? అప్పుడు అది వీక్ ఉంది. వీక్ మ్యాగ్నెట్. దీంతో ఈ ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఇది వీక్గా ఉంది, ఇది స్ట్రాంగ్గా ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడు, ఈ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ ఉందా, ఈ పోల్ దగ్గర ఒక ఏరియా తీసుకున్నాను అనుకో, ఈ ఏరియాలో ఎక్కువ ఫ్లక్స్ లైన్స్ పోతుంటాయి కదా. ఇక్కడ బయట వచ్చిన తర్వాత ఏమైంది, అది డైవర్ట్ అయిపోతున్నాయి. డైవర్ట్ అయిపోయి ఇక్కడ తిరిగి మళ్ళీ సౌత్ పోల్కి వస్తున్నాయి. అదే నేను ఇక్కడ తీసుకున్నాను అనుకో ఏరియా, అంతే ఏరియాని ఇక్కడ తీసుకున్నాను అనుకో, నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ లైన్స్ ఎలా ఉంటాయి, తక్కువగా ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, ఓకే, లేదంటే దాని స్ట్రెంగ్త్ అనేది పోల్స్ దగ్గర స్ట్రాంగ్గా ఉంటుంది. పోల్స్ నుంచి దూరంగా వెళ్ళేసరికి ఏమవుతుంది, వీక్ అయిపోతుంది. ఎందుకు వీక్ అయిపోతుంది అంటే ఈ ఫ్లక్స్ లైన్స్ అన్నీ ఇక్కడ దగ్గరగా క్రౌడ్గా ఉండిపోయినాయి ఒకే చోట. సో అందుకే ఇది స్ట్రాంగ్ ఆడుంది. ఓకేనా? స్ట్రాంగ్ మ్యాగ్నెటిజం ఉన్నది. సో ఇటు నుంచి వచ్చేసరికి ఇలా డైవర్ట్ అయిపోయి దూరంగా వెళ్ళిపోయినాయి. మళ్ళీ తిరిగి వచ్చి సౌత్ పోల్ దగ్గర కలిసాయి. మళ్ళీ ఇక్కడ కూడా స్ట్రెంగ్త్ ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ magnet strength is measured with number of flux lines per area, per given area. ఓకేనా? సో ఈ ఫ్లక్స్ లైన్స్కి నేను యూనిట్స్ ఏం చెప్తానంటే వెబర్స్ అంట. దీనికి యూనిట్స్ ఏంటి, దేనికి, ఫ్లక్స్ లైన్కి. ఇప్పుడు నేను ఒక వెబర్, ఒక మ్యాగ్నెట్ తీసుకొని ఇక్కడ మెజర్ చేసి 1 వెబర్ ఫ్లక్స్ వస్తుందన్న అనుకో, దాని మీనింగ్ ఏమనంటే 10⁸ లైన్స్, మ్యాగ్నెటిక్ లైన్స్ అక్కడి నుంచి వస్తున్నాయి అని మీనింగ్. ఈ మ్యాగ్నెట్ 1 వెబర్ ఫ్లక్స్ జనరేట్ చేస్తుంది అన్నాం అనుకో, ప్రొడ్యూస్ చేస్తుంది అన్నాం అనుకో. సో దాని మీనింగ్ ఏంటంటే ఈ మ్యాగ్నెట్ 10⁸ లైన్స్. సో 10⁸ అంటే 1 పక్కన 8 సున్నాలు. ఓకేనా? సో ఎన్ని, 10 crores ఆఫ్ లైన్స్ని కలిపి మనం 1 వెబర్ అంటున్నాం. సో నేను ఎందుకు ఈ 10 crores చెప్తున్నానంటే 10⁸, 10⁷, చదివినప్పుడు కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. ఇట్లా ఓడింగ్లో అయితే కొంచెం గుర్తుంటుందని చెప్పా. అసలు నువ్వు ఎగ్జామ్లో కూర్చొని 10 crores వేసుకొని మళ్ళీ దానికి ఎన్ని సున్నాలు వస్తే 10 × 10 అన్ని సున్నాలు వేసుకోవడం ఈజీ అవుతుంది. సో అట్లా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అవుతుందని నీకు ఈ టెర్మినాలజీలో చెప్పా. 10 crores ఆఫ్ లైన్స్ వస్తే 1 వెబర్. ఓకేనా? ఇప్పుడు ఫీల్డ్ స్ట్రెంగ్త్ చెప్పాలి. దాన్ని ఎట్లా చెప్తాం, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అన్ని డెన్సిటీ అంటే ఏంటి, ఒక గివెన్ ఏరియాలో ఎక్కువగా ఉందనుకో, బాగా డెన్సిటీ ఎక్కువ ఉందిరా బాబు అంట. ఓకేనా? సో దాన్ని మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అన్నానా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ B, దాన్ని సింబల్ Bతో చూపిస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు 1 వెబర్ పర్ మీటర్ స్క్వేర్లో చూపిస్తారు దాన్ని, మీటర్ స్క్వేర్. ఇంతకుముందు చెప్పే కదా ఒక ఏరియాలో ఎంత ఫ్లక్స్ వస్తుందా అనే దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్తో చూపిస్తామని చెప్పినా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే అది వేరు, అది మళ్ళీ చెప్తా. ఓకేనా? 1 వెబర్ పర్ మీటర్ స్క్వేర్, 1 మీటర్ స్క్వేర్లో ఫ్లక్స్ లైన్స్ ఎన్ని వచ్చాయి అనే దాన్ని బట్టి దాన్ని చెప్తాం. సో దీనికి ఇంకో యూనిట్ ఉంది,
టెస్లా. ఏలే, సో ఈయన దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేశాడు కాబట్టి ఆ యూనిట్కి ఆయన పేరు పెట్టారు అంతే, అంతకుమించి ఇంకేం. ఏమది? టెస్లా. సో 1 టెస్లా అంటే మీనింగ్ ఏంటంటే 1 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటే దాన్ని 1 టెస్లా అంట. అంటే 1 మీటర్ స్క్వేర్ ఏరియా తీసుకున్నాం అనుకో, 1 మీటర్ ఏరియా తీసుకుంటే దీంట్లో 1 వెబర్ ఫ్లక్స్ కానీ ఆడుంటే దాని నుంచి బయట వస్తూ ఉంటాయి బయట, ఓకేనా. సో 1 వెబర్ ఫ్లక్స్ అంటే 10 crores ఆఫ్ లైన్స్ అక్కడ ఉంటే ఆ 1 మీటర్ స్క్వేర్లో, అప్పుడు 1 టెస్లా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఉందంట, ఓకేనా. ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసాం అంటే మ్యాగ్నెట్ అంటే ఏంది, సో దాంట్లో ఫ్లక్స్ లైన్స్ వస్తాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి అనేది డిస్కస్ చేసాం. సో మ్యాగ్నెట్లు మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి పర్మనెంట్ మ్యాగ్నెట్స్, రెండోది ఎలక్ట్రోమాగ్నెట్స్. అంతేనా. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని మనం ఏం చేయబల్లా, జస్ట్ తీసుకొచ్చావా, దాన్ని అట్లా పెట్టేసావా, అది నార్త్ పోల్ సౌత్ పోల్గా ఉంటుంది కంటిన్యూస్గా ఎప్పటికీ అంతే, ఓకే. ఓవర్ ది ఇయర్స్ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దాని కెపాసిటీ మీన్స్ దాని ఫ్లక్స్ డెన్సిటీ కొంచెం తగ్గుతూ ఉంటుంది. దాన్ని చూసి మెజర్ చేసుకొని మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తగ్గిపోయిందంటే దాన్ని తీసి పడేసి కొత్తది పెట్టుకుంటాం, అంతవరకే. అంతకుమించి దీంట్లో మనం చేసేది ఏం లేదు. సో మనం స్టడీ అంతా ఎక్కువ చేయాల్సింది ఈ ఎలక్ట్రోమాగ్నెట్ గురించి. సో ఎందుకంటే మనం ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, అది మ్యాగ్నెట్లా తయారవుతుంది, ఓకే. తర్వాత ఎలక్ట్రిసిటీ తీసేస్తే ఏమవుతుంది, ఏ మెటీరియల్స్లో ఎలా అవుతుంది, అదంతా మనం కొంచెం స్టడీ చేసి పెట్టుకోవాలి, ఓకేనా. సో ఎలక్ట్రోమాగ్నెట్స్ ఎలా తయారు చేస్తారంటే, ఏదైనా ఒక కోర్ తీసుకొని ఈ కోర్ పైన వైండింగ్ చేస్తాం. ఇలా ఒక వైర్ని తీసుకెళ్ళి ఇలా పంపించి ఇట్లా డ్రా చేస్తే అర్థమవుతుంది కదా. ఒక కోర్ తీసుకున్నాను, కోర్ పైన వైండింగ్ చేశాను. సో నీకు ఇంకా నాకు ఇలా కాదు, ఇంకా బాగా అది చూస్తేనే విజిబిలిటీ బాగా రావాలి అనుకుంటే ఇంకోలాగా కూడా డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే ఇలా ఒక మ్యాగ్నెటిక్ కోర్ తీసుకున్నాం అనుకో, దీనిపైన వైండింగ్ ఇలా చేసి ఇట్లా లోపల పంపించి, సో అది తిరిగి మళ్ళీ ఇట్లా వస్తుంది. ఇట్లా వైండింగ్ చేసి నీకు విజిబిలిటీ ఏది, ఇది ఏదో కోర్ మీద వైండింగ్ చేసినట్టు ఫీలింగ్ వస్తుందా, ఎలా డ్రా చేస్తే ఫీలింగ్ వస్తుందా? ఓకే. సో ఇలా వైండింగ్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో కరెంట్ పంపిస్తాం. కరెంట్ పంపిస్తే ఈ మొత్తం ఇలా చేసిన ఒక అరేంజ్మెంట్ని సోలనాయిడ్ అంటారు జనరల్గా. సోలనాయిడ్ ఇదేమవుతుందంటే మ్యాగ్నెట్గా తయారవుతుంది. ఒక ఎండేమో నార్త్ పోల్గా, ఒక ఎండేమో సౌత్ పోల్గా. ఇప్పుడు నేను కరెంట్ డైరెక్షన్ రివర్స్ చేశాను అనుకో, అప్పుడు ఇది నార్త్ పోల్గా, ఇది సౌత్ పోల్గా మారుతుంది.
ఓకేనా. సో ఇలా నేను ఎలక్ట్రోమాగ్నెట్ని తయారు చేసుకోవచ్చు. ఎలక్ట్రోమాగ్నెట్ గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. ఇలా మనం ఈ ఎలక్ట్రోమాగ్నెట్ నంబర్ ఆఫ్ వైండింగ్స్ మీద దాని ఫ్లక్స్ డెన్సిటీ డిపెండ్ అవుతుంది. ఓకేనా. పోల్స్ దగ్గర ఉండే ఫ్లక్స్ డెన్సిటీ నంబర్ ఆఫ్ వైండింగ్స్ మీద, నంబర్ ఆఫ్ టర్న్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి, దేని మీద డిపెండ్ అవుతుంది, దానికి అప్లై చేసే కరెంట్ పైన కూడా డిపెండ్ అవుతుంది. నార్త్ పోల్ ఎటు సైడ్ ఉండాలి, సౌత్ పోల్ ఎటు సైడ్ ఉండాలో కూడా మనం డిసైడ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ కరెంట్ డైరెక్షన్. వైండింగ్ డైరెక్షన్తో కూడా డిసైడ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఫ్లక్స్ ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది, సో అది ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఏముంటుందంటే రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్. ఏమది, రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ ఆర్ రైట్ హ్యాండ్ thumb rule. రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ ఆర్ స్క్రూ రూల్ అని ఉంటుంది. సో ఈ రూల్తో మనం ఐడెంటిఫై చేయాలి. సో అది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, సో ఇక్కడ చూసినట్టు ఈ కండక్టర్స్లో కరెంట్ ఏ డైరెక్షన్లో పోతుందో ఆ డైరెక్షన్లో మన ఫింగర్స్ ఉండేలాగా ఈ విధంగా హ్యాండ్ని గ్రిప్ చేయాలి, దాన్ని పట్టుకోవాలి. ఓకే. సో దీంట్లో ఇక్కడ కింద నుంచి పైకి వస్తూ ఉంది. సో ఇక్కడ కూడా మనం దీంట్లో కింద నుంచి పైకి వస్తుంది కరెంట్స్ అన్నీ, దీంట్లో కూడా కింద నుంచి పైకి వస్తూ ఉంది. సో సేమ్ ఈ పిక్చర్లో ఎలా హోల్డ్ చేసుకున్నారో అదేవిధంగా దీన్ని కూడా హోల్డ్ చేసుకున్నట్టయితే ఈ థంబ్ ఏ డైరెక్షన్ చూపిస్తుందో ఆ డైరెక్షన్లో నార్త్ పోల్ ఫామ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ సౌత్ పోల్. ఓకేనా. సో అదే సేమ్ ఇదే మ్యాగ్నెట్కి నేను కరెంట్ ఒకవేళ రివర్స్ డైరెక్షన్లో ఇచ్చాను అనుకో, అంటే కరెంట్ ఇట్లా ఎంటర్ అయ్యి దీంట్లోకి వస్తుంది, మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ దీంట్లోకి వస్తుంది. అప్పుడు నీ హ్యాండ్ని ఏం చేయాల్సి వస్తుంది, ఈ గ్రిప్ రూల్ ప్రకారం కరెంట్ డైరెక్షన్లో నీ ఫింగర్స్ పెట్టాలి. కరెంట్ డైరెక్షన్లో నీ ఫింగర్స్ పెట్టాలంటే ఇలా పెట్టాల్సి వస్తుందా. చూడు, ఇక్కడ కరెంట్స్ ఈ డైరెక్షన్లో ఉన్నాయి, సో మన కరెంట్ ఈ డైరెక్షన్లోనే ఉన్నాయి. సో మన హ్యాండ్ని ఈ విధంగా గ్రిప్ చేయాల్సి వస్తుంది. గ్రిప్ చేసినట్టయితే కరెంట్ డైరెక్షన్లో ఫింగర్స్ వచ్చేలాగా గ్రిప్ చేస్తే ఈ థంబ్ ఏ డైరెక్షన్ చూపిస్తుందో ఆ డైరెక్షన్లో ఏముంటుంది, నార్త్ పోల్ ఉంటుంది. సో ఇంకో డైరెక్షన్లో సౌత్ పోల్. ఇది చూడు, ఇదేమో ఫస్ట్ కేసు,
ఇదేమో సెకండ్ కేసు. ఈ కేసుకి డిఫరెన్స్ ఏంటి? కరెంట్ డైరెక్షన్ మార్చాను. సో ఈ పాయింట్లో కరెంట్ ఎంటర్ అయ్యేది, ఇక్కడేమో ఈ పాయింట్లో కరెంటు లీవ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది కాయిల్లో కరెంట్ డైరెక్షన్ మారిస్తే సో ఎలక్ట్రోమాగ్నెటిక్ పోల్స్ కూడా చేంజ్ అయిపోతాయి, రివర్స్ అయిపోతాయి. ఓకేనా? ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్, ఈ రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ అనేది మనం ఇంకొక పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతున్నట్టయితే దాని సరౌండింగ్లో ఫ్లక్స్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడు, ఒక కండక్టర్ని తీసుకున్నారు. ఇక్కడ ఈ కండక్టర్లో కరెంటు ఫ్లో అయితే ఈ డైరెక్షన్లో, నీకు ఫ్లక్స్ ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుందో కనుక్కోవాలనుకో. కండక్టర్లో కరెంటు పోతే ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది దాని సరౌండింగ్లో అనే విషయం మనకు తెలుసు. ఏ డైరెక్షన్లో అనేది కనుక్కోవాలి అనుకో, అప్పుడు మన హ్యాండ్ని సో ఈ విధంగా గ్రిప్ వచ్చేలాగా హోల్డ్ చేసుకోవాలి. సంథింగ్ లైక్ దట్. సో ఇంచుమించు అలాగా హోల్డ్ చేసుకున్నట్టయితే, హోల్డ్ చేసుకుని ఎట్లుండాలంటే ఈ కండక్టర్లో కరెంట్ ఏ డైరెక్షన్లో పోతుందో ఆ డైరెక్షన్లో ఈ తమ్ము చూపించేలాగా ఉండాలి. అలా హోల్డ్ చేసుకుంటే ఈ ఫింగర్స్ ఏ డైరెక్షన్లో అయితే ఉందో ఆ ఫింగర్స్ ఫ్లక్స్ డైరెక్షన్ని చూపిస్తాయి. ఆ ఫింగర్స్ ఏం చేస్తాయి? ఫ్లక్స్ డైరెక్షన్ని చూపిస్తాయి. సో నీకు ఇలా అర్థం కాకపోతే నేను ఇంకోలా డ్రా చేస్తాను. ఒకవేళ నేను కండక్టర్ ఇలా తీసుకున్నాను అనుకో, ఓకే, సేమ్ ఇలాగ నేను గ్రిప్ చేసినట్టయితే ఫింగర్ సేమ్ ఇలాగా చేసేసి దీని లోపల కరెంట్ ఇలా పోతుంది అనుకుంటే, అప్పుడు నాకు ఫ్లక్స్ డైరెక్షన్ ఏమవుతుందో చెప్పు? ఇలాగా ఫ్లక్స్ అంతా కాన్సెంట్రిక్ సర్కిల్స్లో ఇలాగా ఉంటుంది అన్నమాట. ఇలా సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటుంది దాని చుట్టూ కండక్టర్ అంతా. అర్థమైందా? సో ఇది ఏ రూల్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు? రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్, లేకపోతే స్క్రూ రూల్, క్లార్క్ స్క్రూ రూల్ అంటారు దాన్ని. ఓకేనా? ఆ రూల్స్తో ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో మనకు నార్త్ పోల్ సౌత్ పోల్ ఫామ్ అవుతుంది అని తెలిసిపోయింది. ఓకేనా? ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెట్ని ఇంకో రకంగా కూడా తయారు చేయొచ్చు. ఈ కోర్ ఉంది కదా, ఈ కోర్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసామనుకో, అప్పుడు కూడా మనకి ఎలక్ట్రోమాగ్నెట్ ఫామ్ అవుతుంది. జస్ట్ ఒక వైర్ని తీసుకొని ఇలా ఇలా చుట్టూ వదిలేసాను అనుకో, దీంట్లో కరెంటు పంపిస్తే ఏమవుతుంది చెప్పు? ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. దీని సరౌండింగ్లో ఇలా ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అవునా? ఇక్కడ ఇక్కడ ఈ డైరెక్షన్లో, ఇక్కడ ఈ డైరెక్షన్లో ఇట్లా మొత్తం ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఇక్కడ వస్తున్న ఫ్లక్స్ దీంట్లో నుంచి వచ్చిన రౌండ్ ఫ్లక్స్, ఈ సర్క్యులర్ ఫ్లక్స్కి రెండు అపోజిషన్ వస్తుందా? జనరల్గా మనకున్న రూల్ ప్రకారం, మనం స్టడీ చేసిన దాని ప్రకారం దే నెవర్ క్రాస్ ఈచ్ అదర్. క్రాస్ అవ్వలేదు కాబట్టి ఈ ఫ్లక్స్ డైరెక్షన్ని ఇలా చేంజ్ చేసి ఆల్రెడీ వస్తున్న ఈ ఫ్లక్స్ని చూసావా, దీంతో జాయిన్ అయ్యి ఇలా వస్తుంది. సో ఇలా ప్రతి టర్న్లోనూ ఇలా 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 వచ్చి రిజల్టెంట్ ఫ్లక్స్ ఇట్లా వస్తుంది, దీని మధ్యలోకి వెళ్ళిపోతాం. ఓకేనా? సో ఈ మొత్తంగా కలిపి ఫ్లక్స్ లైన్లో మనకి ఇలా వస్తాయి.
ఓకేనా. ఇప్పుడు ఇదేమో నార్త్ పోల్ అవుతుంది, ఇదేమో సౌత్ పోల్ అవుతుంది. ఇలా ఎయిర్ కోడ్ మ్యాగ్నెట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఎయిర్ కోడ్ ఎలక్ట్రోమ్యాగ్నెట్స్ సేమ్ ఇక్కడ కూడా అంతే. కరెంట్ డైరెక్షన్ మారిస్తే ఇది రివర్స్ అయిపోతుంది. ఇది క్లియర్గా అర్థమైందా నీకు? నెక్స్ట్ సేమ్ ఫ్లక్స్ ఎలా మెజర్ చేస్తాము, వెబర్లో చూపిస్తాము. తర్వాత ఫ్లక్స్ డెన్సిటీ, దాని స్ట్రెంత్ చూపించేది అదే కాబట్టి ఫ్లక్స్ డెన్సిటీ వెబర్ పర్ మీటర్ స్క్వేర్లో మెజర్ చేస్తాము. అంటే 1 మీటర్ స్క్వేర్ ఏరియాలో ఎంత ఫ్లక్స్ వచ్చింది. సేమ్ నార్మల్ మ్యాగ్నెట్కి ఎలాగో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కూడా అలాగే. పర్మనెంట్ మ్యాగ్నెట్కి ఎలా మెజర్ చేస్తున్నాము ఇంతకుముందు చూసాం కదా. సో ఒక ఏరియా తీసుకొని దీని లోపల ఎన్ని ఫ్లక్స్ లైన్స్ వచ్చాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. పోల్స్ దగ్గర ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఉంటుంది, పోల్ నుంచి దూరం వెళ్ళేసరికి తగ్గిపోతుంది. సో అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రోమ్యాగ్నెట్ తీసుకున్నట్టయితే, లేదా ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఏదో ఒక మ్యాగ్నెట్ని నేను తీసుకున్నాను. ఒకటేమో నార్త్ పోల్, ఒకటేమో సౌత్ పోల్గా ఉంది. అయితే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఫ్లక్స్ ఇలా ట్రావెల్ చేస్తుంది. ఎక్స్టర్నల్లీ ట్రావెల్ చేస్తున్నప్పుడు నేనేం చేశానంటే, ఇక్కడ ఇంకో మ్యాగ్నెట్ పెట్టడం మానేసి, ఇంతకుముందు కేసులో డిస్కస్ చేసాం కదా, మ్యాగ్నెట్ని పెడితే ఆ రెండు ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి అది డైరెక్షన్ చేంజ్ చేసుకొని పోయింది అని చెప్పాను. సో ఇప్పుడు నేనేం చేశానంటే, మ్యాగ్నెట్ పెట్టడం మానేసి జస్ట్ ఒక ఐరన్ పీస్ని పెట్టా. షేప్ ఏదైనా కావచ్చులే. ఒక ఐరన్ పీస్ని పెట్టా. ఇప్పుడు ప్రతిదానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది కదా. ఇప్పుడు కండక్టర్ అంటే ఈజీగా కరెంట్ని పంపిస్తుంది, అంటే ఎలక్ట్రాన్ని ఫ్లో చేపిస్తుంది. ఇన్సులేటర్ అయితే పంపించదు. అదేవిధంగా మన మెటీరియల్స్ కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. కొన్ని మెటీరియల్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ని ఈజీగా పంపిస్తాయి, ఓకేనా. కొన్ని వచ్చి కొంచెం తక్కువగా పంపిస్తాయి, కొన్ని ఎక్కువగా పంపిస్తాయి. సో ఆ ప్రాపర్టీని మనం ఏమంటామంటే, అది పంపించేది కదా, పర్మిట్ చేసేది కదా, ఎంత ఫ్లక్స్ని పర్మిట్ చేస్తుంది అని. సో ఆ ప్రాపర్టీని మనం ఏమంటామంటే పర్మియబిలిటీ అంటాం. ఏమంటాము? పర్మియబిలిటీ. ఏమది? దాని సరౌండింగ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఉంటే దాని ద్వారా ఎంత ఈజీగా ఫ్లక్స్ లైన్స్ని పంపిస్తుంది అని చెప్పే ఫ్యాక్టర్నే మనం ఏమంటాం? పర్మియబిలిటీ అంటాం. సో దానికి ఏదో ఒక దాంతో కంపేర్ చేయాలి కదా. దీనికి ఎక్కువ ఉందిరా, దానికి తక్కువ ఉందిరా అని చెప్పాలంటే జనరల్గా ఏదో ఒక రెఫరెన్స్ ఉండాలి. ఆ రెఫరెన్సే ఎయిర్. సో ఎయిర్లో ఎంత పర్మియబిలిటీ ఉంటుంది అని చెప్పేదాన్ని μ0 అంటాం. దీన్ని అబ్సల్యూట్ పర్మియబిలిటీ అంటారు. ఏమంటారు? అబ్సల్యూట్ పర్మియబిలిటీ. సో దాని వాల్యూ ఎంత ఉంటుందంటే 4π × 10⁻⁻⁷ Henry/meter. ఓకేనా. సో ఇంత అబ్సల్యూట్ పర్మియబిలిటీ అంటే ఎయిర్ వచ్చేసి దీన్ని క్యాల్కులేట్ చేస్తే నీకు ఒక వాల్యూ వస్తుందా. సో అంత ఈజీగా పంపించగలుగుతుంది అనమాట. ఇప్పుడు ఐరన్ తీసుకున్నాం అనుకో, దీనికంటే ఎక్కువగానే తక్కువగానే ఉండొచ్చు, అంతే కదా. సో ఎయిర్తో కంపేర్ చేసి ఇది డబుల్ పంపిస్తుంది అనుకో, అప్పుడు నేనేం చేస్తాను? × 2. ఎయిర్తో కంపేర్ చేసుకుంటే హాఫ్ టైమ్స్, అంటే సగం మాత్రమే తొందరగా పంపించగలుగుతుంది, అంత పర్ఫెక్ట్గా పంపించలేకపోతుంది అనుకో, అప్పుడు × 0.5 వేసుకుంటే సరిపోతుందా?
సో ఇలా ఒక ఫ్యాక్టర్ని కనిపెట్టి ఆ ఫ్యాక్టర్నే మనం ఏమంటున్నామంటే రిలేటివ్ పర్మియబిలిటీ అంటున్నాం. ఏమది? రిలేటివ్ పర్మియబిలిటీ. ఎయిర్తో కంపేర్ చేస్తే ఎన్ని టైమ్స్ ఈజీగా అది ఫ్లక్స్ని పంపించగలుగుతుంది, అలో చేస్తుంది. దాని ద్వారా రిలేటివ్ పర్మియబిలిటీ అంట. అది ఒక్కొక్క మెటీరియల్కి ఒకటి ఉంటుంది. కొన్ని మెటీరియల్స్కి 2 ఉంటుంది, కొన్ని మెటీరియల్స్ 4 ఉంటుంది, కొన్ని మెటీరియల్స్ 3 ఉంటుంది. ఓకేనా? అది మెటీరియల్ బట్టి మారిపోతుంది. సో ఒక మెటీరియల్కి రిలేటివ్ పర్మియబిలిటీ 2 ఉందంటే మీనింగ్ ఏమని? ఎయిర్కి ఎంత అయితే ఎయిర్తో పోల్చుకుంటే డబల్ 2 టైమ్స్ ఈజీగా పంపించేస్తుంది అది. ఓకేనా? సో దీన్ని బట్టి నీకేం అర్థమైంది? కొన్ని మెటీరియల్స్ ఈజీగా పంపిస్తాయి, కొన్ని మెటీరియల్స్ కొంత అపోజ్ చేస్తాయి. సో అపోజిషన్ అంటే ఒకటి ఉంది కదా. ఇప్పుడు కరెంట్ నెట్ ఈజీగా పంపిస్తుంది, మళ్ళీ అపోజ్ చేస్తుంది. సో కరెంట్కు ఉన్న అపోజిషన్ మనం ఏమంటున్నాం? అపోజిషన్ని, కరెంట్కు ఉన్న అపోజిషన్ని మనం రెసిస్టెన్స్ అంటున్నాం. ఓకేనా? సో అదే టైప్లో దీంట్లో రిలక్టెన్స్ అని ఒకటి ఉంటుంది. ఫ్లక్స్కి ఉన్న అపోజిషన్. రెసిస్టెన్స్ అంటే కరెంటుకు ఉన్న అపోజిషన్. ఓకేనా? రిలక్టెన్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఉన్న అపోజిషన్ని రిలక్టెన్స్ అంటాం. 3. ఇంకోటి ఏంటంటే మనం కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దానికి మనం వోల్టేజ్ అప్లై చేస్తే ఏం చేస్తుంది? ఆ వోల్టేజ్ ఆ ఎలక్ట్రాన్స్ని మూవ్ చేస్తుంది. మూవ్ చేయడానికి కావాల్సిన ఫోర్సే వోల్టేజ్, లేదంటే ఈఎంఎఫ్. అంతేనా? సో అట్లే నీకు చెప్పాను డైపోల్స్ అనేవి ఉంటాయి. ఆ డైపోల్స్ అంతా మూవ్ అయితే అది ఫ్లక్స్ వస్తుంది. ఈ డైపోల్ మూమెంట్కి మనకు కావాల్సిన ఒక ఫోర్స్ ఉంది చూసావా? మీన్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్ అవ్వడానికి కావాల్సిన ఫోర్స్ని మనము ఎంఎంఎఫ్ అంటాం. మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్. మోటివ్ ఫోర్స్. ఇప్పుడు నేను నంబర్ ఆఫ్ ఇప్పుడు వైండింగ్ చేశాను, నంబర్ ఆఫ్ కండక్టర్స్ పెంచాను అనుకో, అప్పుడు దాంట్లో ఎక్కువ ఫోర్స్ డెవలప్ అవుతుంది కదా. కరెంటు ఇచ్చేది ఎక్కువ చేస్తే మళ్ళీ పెరుగుతుంది. సో కాబట్టి ఎంఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఐ పైన డిపెండ్ అవుతుంది. నంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ దాంట్లో ఉండే కరెంటు మీద డిపెండ్ అవుతుంది. అందుకు ఎన్ ఇంటూ ఐతో చూపిస్తారు దాన్ని. ఓకేనా? ఇంకొకటి 4 ఫ్లక్స్ డెన్సిటీ గురించి మాట్లాడేస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ. ఫీల్డ్ మీన్స్ ఫ్లక్స్ అనే కంటే కూడా ఫీల్డ్ ఇంటెన్సిటీ అనొచ్చు. ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఇప్పుడు ఇంత మ్యాగ్నెట్ తీసుకున్నాం. దీనికి యూనిట్స్ వచ్చి యాంపియర్ టన్స్. కరెంట్ మీద టన్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి యాంపియర్ టన్స్ అన్నది. ఓకేనా? అంటే చూడు ఎంత అన్ని దాంట్లోనే ఇంటర్లింక్ అవుతా వచ్చేస్తాయి. ఇది కరెంట్ మీద డిపెండ్ అయింది, టన్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఎన్ ఇంటూ ఐతో ఆ ఫార్ములా వచ్చేసింది. సో ఇదేమో కరెంట్ మీద డిపెండ్ అయింది కాబట్టి యామ్స్, టన్స్ మీద డిపెండ్ కాబట్టి టన్స్, యాంపియర్ టన్స్ దాని యూనిట్స్. ఓకేనా? ఇప్పుడు నేను వైండింగ్ చేశాను, ఒక కోర్ తీసుకొని కోర్ మీద వైండింగ్ చేశాను. సో దాంట్లో కరెంట్ పంపించాను 10 యాంపియర్ టన్స్ ఎగ్జాంపుల్కి.
10 ఆంపియర్ టన్స్ ఎంఎంఎఫ్ ప్రొడ్యూస్ చేయించాను. ఇంకొకటి సేమ్ సైజు సేమ్ లెంత్ ఉండే లేకపోతే సేమ్ డిఫరెంట్ లెంత్ ఉండే పెద్ద మ్యాగ్నెట్ని తీసుకున్నా, అదే కోర్ తీసుకొని దీనిపైన మళ్ళీ వైండింగ్ చేశాను, కరెంట్ పంపించాను. ఇక్కడ కూడా 10 ఆంపియర్ టన్స్ ఇంత ఎంఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేయించాను. సో దీంట్లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సిన ఈ ఎంఎంఎఫ్ రెండు ఈక్వలేనా? తక్కువ ఉంది కాబట్టి సో అది ఏమవుతుందంటే ఈ మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ ఈ మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ ఇంతకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందువల్ల ఏమవుతుంది, ఈ ఏరియాలో కొంచెం మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ వచ్చిందనుకో, అట్లా డివైడ్ అయ్యి ఈ కొంచెంలో ఇంతే ఏరియాలో ఇక్కడ తీసుకున్నాం అనుకో, దీంతో పోల్చుకుంటే ఇది ఎక్కువ ఉంటుంది కదా. సో ఎక్కువ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, ఈజీగా డైపోల్స్ మూమెంట్ని చేయగలుగుతుంది, అవునా. సో దీనికి ఒక ఫ్యాక్టర్ కావాలి, ఏదో ఒక పారామీటర్ కావాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఒకటి తీసుకుంటున్నాం. ఇంటెన్సిటీ ఇది వచ్చేసి ఎంఎంఎఫ్ పర్ లెంత్. సో NI/L. ఒకవేళ లెంత్ ఎక్కువైందనుకో, నీకు ఎగ్జాంపుల్ వేరేలా చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది, చెప్తా. ఇప్పుడు ఇంతే మ్యాగ్నెట్ ఎక్కువ లెంత్ తీసుకున్నా, సేమ్ వైండింగ్ చేసి కరెంటు పంపించి 10 ఆంపియర్ టన్స్ ప్రొడ్యూస్ చేయించాను. సో ఈ లెంత్ వైజ్ ఇది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కదా ఆంపియర్ టన్స్. సో ఇదేమో 5 మీటర్ లెంత్ ఉండేది, ఈచ్ మీటర్లో ఎంత ఆంపియర్ టన్స్ వచ్చిందంటుంది, 2 ఆంపియర్ టన్స్ వచ్చి ఉంటుంది ప్రతి మీటర్లోనూ. ఇదేమో 10 మీటర్ లెంత్ ఉంది, ఈచ్ మీటర్లోకి 1 ఆంపియర్ టన్నే వచ్చి ఉంటుంది. సో స్ట్రెంగ్త్ ఆ ఫోర్స్ తగ్గింది. సో దానికి ఒక పారామీటర్ చూపించాలి కాబట్టి అన్నిటికీ ఒకే ఇది సరిపోదు, లెంత్ని బట్టి కూడా దాని ఇంటెన్సిటీ మారిపోతూ ఉంటుంది. మీన్స్ దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ అంటే మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ కావాల్సింది పర్ యూనిట్ మారిపోతూ ఉంటుంది. దానికోసం ఏం చేశారంటే హెచ్ అనేది ఒకటి తీసుకున్నారు, దాన్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాము. NI/L తో చూపిస్తారు, ఓకేనా. హెచ్. ఇప్పుడు చూడు, ఇంకా సింపుల్ టర్మినాలజీలో ఇది పెద్ద డెరివేషన్, కొంచెం సింప్లిఫై చేయడానికి ఈజీగా అర్థం కావడానికి చెప్తాను. ఫ్లక్స్ ఇంత ఉంది, ఫ్లక్స్ డెన్సిటీ నాకు కావాలి, ఫైనల్గా నా టార్గెట్ అదే కదా. ఒక ఏరియాలో ఎన్ని ఫ్లక్స్ లైన్స్ వచ్చాయనేది ఇంపార్టెంట్, నాకు ఎక్కువ వస్తే ఇంకా మంచి మ్యాగ్నెట్ అన్నట్టు, అంతే కదా. సో ఫ్లక్స్ డెన్సిటీకి హెచ్ మీద డిపెండ్ అవుతుంది, కరెక్టా కాదా. ఇంటెన్సిటీ అంటే పర్ మీటర్కి ఎంత మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ ఉందనేది ఎక్కువ ఉందనుకో, ఎక్కువ ఫ్లక్స్ వస్తుంది, ఎక్కువ ఫ్లక్స్ డెన్సిటీ ఉంటుంది. సో హెచ్ మీద డిపెండ్ అవుతుందా. అట్లే ఈ పర్టికులర్ మీటర్ కొంత ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ పర్టికులర్ మీటర్ ఇంకొంత ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇలా ప్రతిదీ ప్రొడ్యూస్ చేసుకుంటూ పోయింది. ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ దీని పర్మియబిలిటీ సరిగా లేదనుకో, ఈ లాస్ దాకా పోదు. మంచి పర్మియబిలిటీ ఉంటే ఈజీగా అవతలకు బయటకు వచ్చేస్తుంది, అవునా. సో కాబట్టి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ దేని మీద డిపెండ్ అవుతుంది, పర్మియబిలిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో కాబట్టి V = μ × H.
అదే ఎయిర్ కోర్ అనుకో, V ఈజ్ ఈక్వల్స్ టు μ0 ఇంటూ హెచ్. ఎందుకంటే μr అనేది 1 ఎయిర్లో. రిలేటివ్ పర్మిబిలిటీ ఎంత కంపేర్ చేస్తుంది ఎయిర్తో, కాబట్టి ఎయిర్తో కంపేర్ చేస్తే ఎయిర్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది, ఓకేనా. సో అదే అదర్ కోర్స్ అనుకో, ఎయిర్ కాకుండా, μ0 μr హెచ్. మ్యూ పర్మిబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు అబ్జల్యూట్ పర్మియబిలిటీ ఇంటూ రిలేటివ్ పర్మియబిలిటీ. ఇప్పుడు చెప్పు, ఈ ఫార్ములాలో ఒకసారి నువ్వు చూసుకుంటే ఈజీగా గుర్తుండవా? అది. సో ఇక్కడ దాకా కాన్సెప్ట్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది.